వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్. ఈ వీడియోలో చాలా సింపుల్గా ఈజీగా ఇన్స్టెంట్గా అయిపోయే బన్ దోశ ఎలా చేయాలో చూద్దాము. క్వాంటిటీస్ అన్నీ ఈ గిన్నెతో చెప్తాను. అయితే దీనికోసం ముందుగా ఈ కప్పుతో 2 కప్పుల మరమరాలు, అదేనండి బొరుగులు అంటాము కదా, అవి. ఈ మరమరాలని నీళ్లు పోసి ఒక 5 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇవి నానే లోపల మళ్ళీ అదే కప్పుతో అరకప్పు తెల్ల రవ్వ, సూజీ రవ్వ అంటాము కదా, అది తీసుకొని మిక్సింగ్ జార్లో వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఇందాక నానబెట్టిన మరమరాలను నీళ్లు పిండేసి అవి కూడా ఇందులో వేయాలి. కారానికి సరిపడ మిరపకాయ, ఒక చిన్న అల్లం ముక్కని ఇలా కట్ చేసి వేయాలి. నెక్స్ట్ ఇందులో ఆలుగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. అలాగే ఇందులో 1/2 కప్ పెరుగు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆలుగడ్డ ముక్కలు మొత్తం మెత్తగా నలిగిపోయేంత వరకు గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఇందులో ఇలా చిన్న చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము వేసి కలపాలి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ వంట సోడా, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర వేసి మొత్తం కలిసేంత వరకు కలిపి ఈ మిశ్రమాన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఇప్పుడు ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఇందాక కలిపి పక్కన పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని ఇలా దోశలాగా వేయాలి. ఇలా వేసిన దోశని మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఈ దోశని 2 వైపులా ఇలా కాలనివ్వాలి. అంతే, బన్ దోశ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.